హాయ్ అందరికీ. ఈ వీడియో వచ్చేసి ఏంటంటే ఈరోజు నా బర్త్డే. ఈరోజు అంటే ఈ వీడియో రిలీజ్ అయ్యేసరికి మేబీ 2 days పట్టచ్చు. June 21 నా బర్త్డే అన్నమాట. నేను పాప మా ఆయన కలిసి ఎక్కడికి వెళ్తున్నామంటే టెంపుల్కి వెళ్తున్నాం. అదేం టెంపుల్ మీకు చెప్తా చూడండి. ఫస్ట్ గంగ చూడండి, త్రివేణి సంగమం. ఎక్కడో గుర్తుపట్టారా? కాళేశ్వరంకి వెళ్ళాము. అయితే మా పాప కారులోనే ఇంకో పావు గంట 10 నిమిషాలు అయితే కాళేశ్వరం వస్తుంది అనగా పడుకుంది. తీసుకుపోయి డైరెక్ట్ నీళ్ళల్లో కాలు పెట్టినాక లేచింది. ఇంకా స్నానాలు అవన్నీ చూపించలేదు. ఇక మా పాప మెయిన్ దర్వాజా ఉంటుంది కదా, అది దాటియడం నేను వీడియో తీసిన అన్నమాట. ఆయన దాటించిన పెద్దగా ఉంటుంది కదా. ఇక మేము దర్శనంలో లైన్లో వెళ్తున్నాం. రష్ ఏం లేదు, చాలా ఈజీగా వెళ్ళిపోయాం. చూడండి, టెంపుల్ మాత్రం చాలా బాగుంటుంది. ఇక్కడ మనం మా పెళ్ళికి ముందు వచ్చినాం, మా 2nd anniversary-కి వచ్చినాం, మళ్ళీ ఇప్పుడు మా పాప పుట్టినాక మళ్ళీ ఫస్ట్ టైం 3 times వచ్చినాం కాళేశ్వరంకి. చాలా బాగుంటుంది. మాకు కొంచెం సెంటిమెంటల్, మా మ్యారేజ్ జరగడానికి ప్లస్ మా పాప పుట్టడానికి. ఇలా మేము ఇక్కడ కొంచెం అట్లా తీసిన వీడియో తీయకూడదు అన్నారు. అది అక్కడ అర్చన జరుగుతుంది. ఇందులో నుంచి ఈ నందిలో నుంచి మనం దేవుణ్ణి చూసి మనము ఏమైనా కోరికలు కోరుకుంటే తీరుతాయని ఒక నమ్మకం ఉంటుంది అన్నమాట. అట్లా చూసిండనమాట. అక్కడ భక్తులు అనేది అడ్డున్నారు, దేవుణ్ణి దర్శనం చేసుకుంటారు. ఇప్పుడు వచ్చేసి మేము అమ్మవారి దేవస్థానంలో పక్కకే ఉంటారు, అందులోనే ఇక్కడ దేవత దగ్గరికి వచ్చి పూజ చేసుకున్నాము. ఇంకా అక్కడ కూర్చొని ఫొటోస్ వీడియోస్ అట్లా తీసుకుంటున్నాం అన్నట్టు. దేవతను కూడా కొంచెం వీడియో తీసిన. నాకు కొంచెం భయం అయింది. మీ గుళ్ళో ఇక్కడ వీడియో తీయనియరన్నమాట. నాకు మాత్రం తీయాలనిపించింది. దేవత మంచిగా కలకలాడుతుంది, ప్రశాంతంగా ఉంది చూడడానికి కూడా. పాపకి అక్కడ గంట కొట్టియడానికి ట్రై చేస్తుండు మా ఆయన, కానీ భయపడుతుంది పాపం మా సిరి. చూడండి ఎలా చేస్తుందో. ఇక మళ్ళీ ఇక్కడ దేవుని దగ్గర దర్వాజా ముందు దగ్గరికి వచ్చి ఇంకా అక్కడ అర్చన చేస్తారన్నమాట. ఆ ఎంట్రన్స్ దగ్గర వచ్చి కూర్చున్నాం. ఇంకా కూర్చొని ఇంకా పాప ఏడుస్తుంది. ఇక కొంచెం ఆల్మోస్ట్ 1 అయిందన్నమాట. ఇక ఆకలి అవుతుంది, ఏడుస్తుంది. బయటికి వెళ్ళి కార్లో కూర్చున్నాక ఇక ఫీడ్ చేద్దాం అనేసి ఆగినాము. ఒక 5 నిమిషాలు అట్లా కూర్చొని కొంచెం ప్రశాంతంగా పీస్ఫుల్గా అలా కూర్చొని డే మొత్తం అదంతా చూస్తూ ఉన్నామన్నమాట. పాప మాత్రం కొంచెం ఎక్కువ ఏడిచింది.